ఆన్లైన్ గ్రోసరీ డెలివరీ సంస్థల తొందరపాటు వినియోగదారుల ఆరోగ్యాన్ని పాడు చేసేలా కనిపిస్తోంది. 15 నిమిషాల్లోనే డెలివరీ చేస్తామని ఒకరు, 10 నిమిషాల్లోనే ఇంటికి చేరుస్తామని మరొకరు పోటీ వాతావరణంలో వినియోగదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తొందరపాటులో వస్తువుల నాణ్యతను, ఎక్స్పైరీ డేట్లను పట్టించుకోకుండా పంపిస్తుండడంతో చాలా మంది అలాగే వాడేస్తున్నారు. ఇలాంటి ఫిర్యాదులు కొన్ని బల్దియా దృష్టికి కూడా రావడంతో ఆన్లైన్ గ్రోసరీ, ఫుడ్ డెలివరీ చేసే సంస్థలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు డెలివరీ సంస్థలకు సంబంధించిన పాయింట్లపై ఆకస్మిక దాడులు చేసేందుకు ప్లాన్ సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆన్లైన్ ఫుడ్ యాప్స్ కు సంబంధించి సిటీలో విపరీతమైనటువంటి డిమాండ్ ఉంది. ఇంట్లోనే కూర్చొని పాల నుంచి మొదలుపెట్టి నిత్యావసర సరుకుల వరకు ఏవైనా తప్పించుకునే వెసులుబాటు ఉండటంతో సిటీ జనం ఆసక్తి చూపిస్తున్నారు. పైగా ఆఫర్లు కూడా ఇస్తుండడంతో అట్రాక్ట్ కూడా అవుతున్నారు. షాపుకు కానీ మాల్స్ కానీ వెళ్లి రావడం టైం వేస్ట్ వ్యవహారం అని కూడా జనాలంతా ఆన్లైన్ గ్రోసరీ యాప్స్ లోనే ఆర్డర్స్ ఇచ్చేస్తున్నారు. ఈ కల్చర్ కరోనా నుంచి మరింత పెరిగింది. డిమాండ్ పెరుగుతుండడంతో డెలివరీ సంస్థల సంఖ్య కూడా పెరుగుతోంది. జెప్టో, అమెజాన్ ఫ్రెష్, ఇన్స్టామార్ట్, బ్లింకిట్, బిగ్ బాస్కెట్ లాంటి సంస్థలు రోజు వేల డెలివరీలు చేస్తున్నాయి. అయితే కొన్ని సంస్థలు డెలివరీ చేసే వస్తువుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం లేదు. రోజువారీ కిరాణా సామాగ్రితో పాటు నిత్యావసర వస్తువుల వరకు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. స్పీడ్ డెలివరీ అంటూ ఐటమ్స్ క్వాలిటీ, క్వాంటిటీ, ఎక్స్పైరీ డేట్లను చూడడం లేదు. కొన్నిసార్లు ఫేక్ ప్రొడక్ట్స్ కూడా వస్తున్నాయన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. దీంతో కస్టమర్లు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కూడా నష్టపోతున్నారు. ఇప్పటి వరకు హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లు, మార్ట్లపై బాల్దియా ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. అయితే ఇప్పుడు చాలా మంది కస్టమర్ల నుంచి ఆన్లైన్ గ్రాసరీ, ఫుడ్ డెలివరీ ప్రొడక్ట్స్ పై కంప్లైంట్స్ వస్తుండడంతో సదరు సంస్థలపై దృష్టి పెట్టింది జీహెచ్ఎంసీ. పలువురు నుంచి వివరాలు సేకరించిన జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు డెలివరీ చేసే స్టాక్ పాయింట్లపై దాడులు చేయాలని చూస్తున్నారు. ఈ తనిఖీల్లో ఎక్కడైనా కాలం చెల్లిన స్టాక్, నాసిరకం వస్తువులు దొరికితే నోటీసులు ఇచ్చి అవసరమైతే సీజ్ చేసేందుకైనా వెనకాడేది లేదంటున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. కమిషనర్ కర్ణన్ అనుమతి కోసమే వెయిట్ చేస్తున్నామని కూడా అధికారులు అంటున్నారు.